ప్రజెంట్ నాతో పాటు గ్రూప్ 2కి సంబంధించిన అభ్యర్థి ఝాన్సీ ఉంది. నిన్న మొన్న బాగా ధర్నాలు అవి ఇవి చేయడం కూడా జరిగింది వాళ్ళు. అండ్ గవర్నమెంట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ వాళ్ళకు వచ్చింది, కనీసం ఎవరైనా రెస్పాండ్ అయ్యారా లేదా? అండ్ దట్టు ఇంకొకటి ఏంటి అని అంటే, కావాలని బీఆర్ఎస్ అండ్ బీజేపీ విద్యార్థులను నిరుద్యోగులను రెచ్చగొట్టి ఇవన్నీ చేపిస్తున్నారని చెప్పేసి చాలా వరకే ఆరోపణలు వస్తున్నాయి. సో ఇవన్నీ తనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ ఝాన్సీ. హాయ్, చెప్పండి. సో నిన్న మొన్న బాగా ముట్టడిలు ధర్నాలు చేయడం జరిగింది. సో గవర్నమెంట్ నుంచి ఎవరన్నా రెస్పాండ్ అవ్వడం కానీ, లేదంటే లేదు ఈరోజు చేస్తాము, రేపు చేస్తాము, మీరు కాముష్ ఉండండి, ఇలాంటివి ఏమన్నా వచ్చాయా? గవర్నమెంట్ దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. అంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉంది వాళ్ళ వైఖరి అనేది. కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మినిస్టర్ మాట్లాడతలేడు, ఉప ముఖ్యమంత్రి, కనీసం ఒక ఎమ్మెల్యే ఎవ్వరు మాట్లాడతలేరు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే రేవంత్ రెడ్డి పాలన అనేది డిక్టేటర్షిప్ లా ఉంది. అంటే మంత్రులని, ఉప ముఖ్యమంత్రులని, ఎమ్మెల్యేని అందరినీ భయపెట్టి మీరు ఎవరు ఏం మాట్లాడొద్దు, నేనే మాట్లాడతా అన్న తీరులో ఆయన ఉన్నాడు. కానీ ఆయన మాట్లాడతలేడు, ఇంకెవరిని కూడా మాట్లాడనిస్తలేడు. కానీ అప్పుడు స్టూడెంట్స్ని వాడుకొని పవర్లోకి వచ్చినావు రేవంత్ రెడ్డి. నువ్వు అది మర్చిపోతున్నావు, అది మర్చిపోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నువ్వు అనుకుంటున్నావు ఇది వీళ్ళు చీమలాగా భావిస్తున్నావు, మమ్మల్ని ఎట్లా భావిస్తున్నావు తెలియదు. అదే చీమల దండు నేను ఈరోజు పవర్లో నించోబెట్టింది. నువ్వు ఇట్లనే కొనసాగిస్తే అదే చీమల దండు నేను పవర్ల నుంచి దింపనికి కూడా వెనకాడదని నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను నీకు. ఇంకొకటి ఏంటి అంటే, చాలా వరకు బయట బాగా సర్క్యులేట్ ఏమవుతుంది అని అంటే, వీళ్ళని ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు బాగానే కాముష్గా ఉన్నారు, కావాలని బీజేపీ అండ్ బీఆర్ఎస్ కావాలని వీళ్ళని రెచ్చగొట్టి పంపిస్తున్నారు, లేదంటే వాళ్ళకి ఇవన్నీ తెలియదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగానే బీఆర్ఎస్ నుంచి మీకు ఎవరైనా రెచ్చగొట్టడము, మీరు ఇవి చేయండి మేము వెనుక నుంచి సపోర్ట్ ఇస్తాము, ఇలాంటివి ఏమైనా చేయిస్తున్నారా వాంటెడ్లీ? మేము వాళ్ళని క్వశ్చన్ చేయడానికి మేము ఎంత చేసినా వాళ్ళు మాకు రెస్పాండ్ అవుతలేరు. మా బలం వాళ్ళకి సరిపోతలేదు అని చెప్పేసి మేము ప్రతిపక్షాల దగ్గరికి పోయి వాళ్ళ మద్దతు తీసుకోవడం జరుగుతుంది. దాన్ని మీరు వాళ్ళు చేపిస్తున్నారు, వీళ్ళు చేపిస్తున్నారు అంటే అది అట్లా ఎట్లయితుంది? మీరు అసలు నిజం చెప్పాలంటే వాళ్ళే కదా లాస్ట్ టైం ఎలక్షన్స్కి ముందు కావాలని గ్రూప్ 1ని కావాలని రద్దు చేపించి పొలిటికల్ చేసి దాన్ని ఇప్పుడు పవర్లోకి వచ్చింది వాళ్ళే స్టూడెంట్స్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినారు. అవకాశవాద రాజకీయాలు చేస్తుంది వాళ్ళు. ఈ రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ చేసుకుంటా అడ్డదారుల రాజకీయాలకు వచ్చిన ఆయన స్టూడెంట్స్ పైన ఇట్లా ఈడ్చుకోపోవడం, వాటర్ క్యానన్స్ తెప్పియడం, లాఠీలు తెప్పియడం ఎవరు తెప్పిస్తారు? అంటే ఆ రోజు చూస్తేనేమో తెలంగాణ ఉద్యమం టైంలో రైఫిల్ పట్టుకొని పోయినావు నువ్వు, ఈ రోజు చూస్తేనేమో ఇట్లాంటి నిరుద్యోగుల పైన ఇట్లాంటివి చేస్తున్నావు. అంటే దీనికి కరెక్ట్ ట్యాగ్ ఏంటంటే నువ్వు రైఫిల్ రెడ్డివే అని అర్థమవుతుంది మాకు. ఇంకొకటి ఝాన్సీ, మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కంచెలు తీసేసినాము, ఇది ప్రజాపాలన అన్నారు కదా. సో నిన్న మొన్న మీరు ధర్నాలు చేయడం జరిగింది. సో ఆ కంచెలను చూసినప్పుడు మీకు ఫస్ట్ థాట్ ఏమొచ్చింది? అంటే తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ బిడ్డలు అందరూ శాంతియుత నిరసన తెలపడానికి టీజీపీఎస్సీ దగ్గరికి పోతే వాళ్ళకి నువ్వు అడ్డు కంచెలేసి అడ్డుకుంటున్నావు. కానీ తెలంగాణ ద్రోహులకి నువ్వు స్వాగత సత్కారాలు పలుకుతున్నావు ఈరోజు. అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం మేము నిన్ను. సో ఏమైనా రెస్పాన్స్ ఏమన్నా ఇచ్చారా మరి? ఎవరన్నా ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరన్నా మీతో మాట్లాడడం, లేదంటే ఫోన్లో కాంటాక్ట్ అవ్వడము, ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా మరి? ఎవ్వరు ఏమి రెస్పాండ్ అయితే లేరు. ఫస్ట్ వాళ్ళు మాతో చర్చించడానికి సిద్ధంగా లేరు. నాకేమనిపిస్తుంది అంటే, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ప్రజాస్వామ్యం నడుస్తుంది, కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. రేవంత్ రెడ్డి తనకు తాను ఒక రాజుగా భావించుకొని ప్రజలకు ఉండే హక్కులని వాళ్ళ అధికారాలని అన్నిటిని ఖండించి ఒక రాజులాగా ప్రవర్తిస్తున్న పరిస్థితి ఈరోజు. సో గ్రూప్ 2 గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రూప్ 2 వాళ్ళు ఇచ్చిన హామీనే ఇది. మేము గొంతమ్మ కోరికలు ఏం కోరుతలేము, వాళ్ళు ఇచ్చిన హామీనే నెరవేర్చమని మేము ఈరోజు అడుగుతున్నాం. మేము మళ్ళీ అట్లా ముందుగా చెప్పండి, గవర్నమెంట్ ఫామ్ కాకముందు రేవంత్ రెడ్డి మీకు ఏమేమి హామీలు ఇవ్వడం జరిగింది? రేవంత్ రెడ్డి మాకు ఏమని హామీ ఇచ్చిండంటే, బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ అందరి ముందు 1:50 కాదు 1:100 తీయాలి. ఎందుకనంటే ఇది ఒక డెకేడ్ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి అన్ని రకాల కాస్ట్ వాళ్ళకి అందరికీ ఒక మెయిన్స్కి అనుమతించాలని ఒక మంచి థాట్తోనే వచ్చినాడు కదా. అప్పుడు లీగల్ ప్రాబ్లమ్స్ రాలే, ఇప్పుడు ఎందుకు లీగల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నా. వాళ్ళే అన్నారు 1:100 అని. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచుతామని అన్నారు. గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 పెంచుతామని కూడా వాళ్ళే అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇన్ని అన్న మీరు ఇప్పుడు ఎందుకు ముందుకు వస్తలేరు? ఇప్పుడు మిమ్మల్ని ఏం ఆపుతుంది అంటే, నిరుద్యోగుల మీద ఎందుకు అంత కక్ష? నిరుద్యోగులు అంటే మీకు పట్టట్లేదా? ఈ ప్రభుత్వాలు నిలబెట్టడానికి నిరుద్యోగులు కావాలి.
ప్రభుత్వాలని వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు పదవులు పొందొచ్చు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ నిరుద్యోగుల బ్రతుకు మాత్రం మారతలేదని మాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎవరు వచ్చినా సరే అవకాశవాద రాజకీయాలు చేసుకొని వాళ్ళ పదవులు అనుభవించి వాళ్ళ ఆశలన్నింటినీ అక్కడ ఫుల్ఫిల్ చేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ మమ్మల్ని మాత్రం గాలికి వదిలేసిన పరిస్థితి ఈరోజు. ఇంకొకటి, ఎవరన్నా మీలాగా ఇట్లా గట్టిగా మాట్లాడి ప్రశ్నిస్తే వాళ్ళపై ట్రోల్స్ చేయడము, వీళ్ళు బీఆర్ఎస్ కుక్కలు, బీజేపీ కుక్కలు అని చెప్పేసి ట్రోల్స్ చేయడం జరిగింది. సో అలాంటి ట్రోల్స్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళు అంటే ఇప్పుడు జనరల్గా రేవంత్ రెడ్డి గారు మీరు అట్లాంటి ట్రోల్స్ చేపించి ఈ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు అంటే ఇంకా వేరే వాళ్ళని కూడా రెచ్చగొట్టి గర్ల్స్ ఎవరైనా వచ్చి మాట్లాడితే గర్ల్స్ ఏదైనా రంగంలో బాగా ముందుకొస్తే వాళ్ళని ట్రోల్ చేసి వాళ్ళని అణిచివేసి కేవలం వంటింటికే పరిమితం చేయాలన్న మీ ఆలోచననా? ఏం ఆలోచన మీది? నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు, మేము బరాబర్ బయటికి వస్తాం, నిన్ను నిలదీస్తాం, ప్రశ్నిస్తాం, కొట్లాడతాం, మా హక్కులు నెరవేర్చే వరకు పోరాడతామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను నీకు.